హాయ్ అండి, అందరికీ నమస్కారం. దిల్ రాజు తమ్ముడు శిరీష్ రెడ్డి రామ్ చరణ్ గారి గురించి, అట్లాగే డైరెక్టర్ శంకర్ గారి గురించి ఆయన మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే కొంత ఆశ్చర్యం అనిపించింది. అది ఎప్పుడో జరిగిపోయిందా అని ఆయన ఇప్పుడు గుర్తు తెచ్చుకొని మరీ రామ్ చరణ్ గారి గురించి మాట్లాడుతూ ఉంటే అసలు ఇతను తెలిసి మాట్లాడుతాడా తెలియక మాట్లాడుతాడా అన్నట్టుగా నాకైతే అనిపించింది. గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరికి అర్థమైపోయింది ఆ సినిమా ఫ్లాప్ అయిన సంగతి. ఎందుకంటే ఎప్పుడో రిలీజ్ అయిన ఆ సినిమా గురించి మాట్లాడి ఇటు మెగా ఫ్యాన్స్ని అలాగే రామ్ చరణ్ని ఇక్కడ అవమానిస్తున్నాడా అన్నట్టుగా అయితే అనిపించింది. ఎందుకంటే ఆ సినిమా రిలీజ్ అయ్యి దగ్గర ఒక 6 నెలలు అవుతుంది. అంటే అందరూ మర్చిపోయారు అది ఫ్లాప్ అయిందా, హిట్ అయిందా, లేకపోతే సినిమా కలెక్షన్లు రాలేదా, అయిపోయింది. అయితే ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. ఏది దిల్ రాజు గారు వేరే ప్రాజెక్టులు వేరే సినిమాలు అతను నిర్మాతగా చేస్తూ అతను సినిమాలు తీసుకుంటాడు. అట్లాగే రామ్ చరణ్ గారు కూడా పెద్ద సినిమా ఏదో షూటింగ్లో ఉండడు. కానీ పుసుక్కున అతని తమ్ముడు శిరీష్ రెడ్డి గారు వచ్చి ఏదో ఛానల్లో అతను ఇంటర్వ్యూ ఇస్తూ రామ్ చరణ్ గారు కనీసం ఒక్కసారి కూడా ఫోన్ చేసి మాట్లాడలేదు, అంటే ఆ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత. అట్లాగే డైరెక్టర్ శంకర్ గారు కూడా అతను కూడా ఒకసారి కూడా ఫోన్ చేసి మాట్లాడలేదు అని ఆ ఇంటర్వ్యూలో చెప్తా ఉంటే నాకు అతను ఆశ్చర్యం అనిపించింది. అసలు వీళ్ళు ఫోన్ చేసి మాట్లాడితే ఏంటి మీకు ప్రయోజనం? సినిమా ఫ్లాప్ అన్న సంగతి అందరికీ అర్థమైపోయింది. అటు ఫ్యాన్స్ కూడా పాపం రామ్ చరణ్ గారి సినిమా కోసం ఎంతో ఆశపడ్డారు. ఏదో విజయవాడలో ఏమో దగ్గర 250 అడుగుల పైచిలుకు అతను కటౌట్ పెట్టారు. 250 చిలుకు అతను కటౌట్ పెట్టారంటే ఆ సినిమా కోసం, ఆ సినిమా మీద ఫ్యాన్స్కి ఎంత నమ్మకం ఉండాలి? అంటే కేవలం ఒక సినిమా హిట్ అవ్వాలంటే 75% కూడా ఫ్యాన్సే హిట్ చేస్తారు. ఒక 30% మాత్రమే వేరే ప్రేక్షకులు అది చూస్తే హిట్ అయింది. కానీ అగ్ర హీరో సినిమా ఏ సినిమా కూడా హిట్ అవ్వాలన్నా కానీ ఎన్టీఆర్ గారి సినిమా అయినా, ప్రభాస్ గారి సినిమా అయినా, అట్లాగే రామ్ చరణ్ గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, అల్లు అర్జున్ గారు, వీళ్ళ సినిమాలు ఏ సినిమాలు అయినా సరే ఇట్లాంటి పెద్ద అగ్ర హీరో సినిమాలు మొత్తం కూడా వాళ్ళ ఫ్యాన్స్ మాత్రమే హిట్ చేయగలరు. ఒక 25-30% మంది మాత్రమే వేరే ప్రేక్షకులు చూస్తేనే సినిమా హిట్ అయ్యింది. అంటే ఇతను మాట్లాడిన మాటలకు మెగా ఫ్యాన్స్ ఎంత బాధపడతారు అనేది కూడా ఇతను అర్థం చేసుకోలేకపోయాడు. సరే అనాలని అన్నాడో లేకపోతే వేరే ఉద్దేశంతో అన్నాడో 6 నెలల క్రితం జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు మరీ పుల్లబెట్టి అంటం అనేది ఇక్కడ మెగా ఫ్యాన్స్కి నచ్చలేదు. దాన్ని కవర్ చేయడానికి దిల్ రాజు గారి దగ్గర ఆయన అన్న కాన్ నుంచి కొన్ని ఛానల్లో అతను ఇంటర్వ్యూ ఇచ్చిండు. చిరంజీవి గారి కుటుంబం అన్న, రామ్ చరణ్ గారు అన్న, వీళ్ళందరూ వాళ్ళంటే నాకు అభిమానం ఎక్కువ అని చెప్పి ఇతని తమ్ముడు శిరీష్ రెడ్డి అన్న మాటల్ని కవర్ చేయడానికి చాలా ప్రయత్నం చేసిండు. కానీ విఫలమైంది. ఇక్కడ మెగా ఫ్యాన్స్ మాత్రం ఒప్పుకోలేదు. ఇందాక నేను అన్నట్టుగా హీరోని ఒక మాట అంటే అది నిర్మాతే కావచ్చు, డైరెక్టర్ కావచ్చు. హీరోని ఒక మాట అంటే హీరో ఒప్పుకోవచ్చేమో కానీ, ఎందుకంటే మీకు వాళ్ళకున్న మంచితనం బట్టి ఒకవేళ చిరంజీవి గారు ఒప్పుకున్నా, రామ్ చరణ్ ఒప్పుకున్నా, పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నా సరే వాళ్ళ ఫ్యాన్స్ మాత్రం ఎవరు ఒప్పుకోరండి. ఈ మధ్యలో నితిన్ గారి సినిమా ఒకటి వస్తుంది. యాక్చువల్గా నితిన్ గారు అంటే మెగా ఫ్యాన్స్ పక్కా చూస్తారు. ఎందుకంటే నితిన్ గారు పవన్ కళ్యాణ్ అభిమాని కాబట్టి పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో నితిన్ గారు కూడా పవన్ కళ్యాణ్కి అంతే. ఒక హీరోయే పవన్ కళ్యాణ్కి అభిమానం అంటే నితిన్ గారిని కూడా అభిమానిస్తారనమాట మెగా ఫ్యాన్స్. అసంటి సినిమాకి ఈ రోజున ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఆ సినిమాకి ఇప్పుడు దెబ్బపడే అవకాశాలు ఉన్నాయి. ఇది దిల్ రాజు గారి తమ్ముడు హరీష్ రెడ్డి గారి మాట్లాడిన మాటలు చూస్తే కొంతమంది ఇప్పుడు నితిన్ గారి సినిమాను కూడా అవాయిడ్ చేసే అవకాశాలు ఉన్నాయి. పాపం ఇతనికి ఈ విషయంలో ఎటువంటి సంబంధం లేదు. హీరో నితిన్ పాపం ఎన్నో సంవత్సరాల కానీ ప్రయత్నిస్తాడు. ఏదన్నా ఒక సినిమా గట్టిగా పడకపోద్దా, నేను మళ్ళీ ఫామ్లోకి రాకపోతున్నా అని. ఆ దిల్ రాజు గారు నిర్మాతగా చేసి నితిన్ గారి సినిమా తమ్ముడి సినిమా రిలీజ్కు ముందు ఇటువంటి విషయం జరిగితే మరి మెగా ఫ్యాన్స్ అనేది ఆ సినిమాపై, మెగా ఫ్యాన్స్ కోపం అనేది ఆ సినిమాపై ప్రభావం పడితే మరి ఎవరికి నష్టం? ఇటు దిల్ రాజు గారికి ఇబ్బందే, అట్లాగే ఈ విషయంలో సంబంధం లేకపోయినా ఇటు నితిన్ గారికి ఇబ్బంది. దయచేసి ఈ ఫ్యాన్స్కి ఒక మాట చెప్తున్నాను, నితిన్ గారికి ఎటువంటి సంబంధం లేదు. దయచేసి నితిన్ గారి సినిమాని మాత్రం ఫ్యాన్స్ అందరూ కూడా వెళ్ళి చూడండి. సరే ఎట్లయితే శిరీష్ రెడ్డి క్షమాపణ అయితే చెప్పిండు. నాకు ఇతను మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే చెరపకుర చెడేదు అన్నారు పెద్దలు. ఒకళ్ళని అంటం ఎందుకు, వాళ్ళతో అనిపించుకోవటం ఎందుకు? మళ్ళీ ఏమంటాడు, నేను ఎప్పుడు కూడా ఎటువంటి ఇంటర్వ్యూకి రాలేదండి, ఇంటర్వ్యూకి నేను ఎప్పుడు రాలేదు కాబట్టి ఒక మాట దొర్లిందని అనుకుంటున్నాను, కాబట్టి నేనేమైనా అనుచిత వ్యాఖ్యలు రామ్ చరణ్ గారి పైన చేసినట్లయితే నన్ను క్షమించండి, దయచేసి మెగా ఫ్యాన్స్ నన్ను క్షమించండి అని చెప్పి అతను మాట్లాడతాను. సరే అతను ఏం మాట్లాడింది అనేది అతని మాటలో ఒకసారి విందాం. తెలుగు సినీ ప్రేక్షకులకు, మెగా అభిమానులకు నమస్కారం. మా ఎస్పీసీ సంస్థకి రామ్ చరణ్ గారికి, చిరంజీవి గారికి ఎంతో అనుభవ సంబంధం ఉంది. మా ఇద్దరి మధ్యలో చరణ్ గారికి నా మధ్యలో మంచి రిలేషన్షిప్ ఉంది. నేను అభిమానించే హీరోలో రామ్ చరణ్ గారు ఒకరు. ఆయనని అవమానపరచడం గానీ, ఆయనని కించపరచడం గానీ నా జన్మలో నేను ఎప్పుడు చేయను. నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన గురించి చిన్న మాట దొరికినా అది నా తప్పే. అది జరిగిందని అభిమానులు అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి నిజంగా నేను క్షమాపణ చెప్తున్నా. చరణ్ గారికి కూడా క్షమాపణ చెప్తున్నాను. అంటే నాకున్న ఆయన అది జరిగిందని మెగా ఫ్యాన్స్ అనుకుంటే నేను క్షమాపణ చెప్తున్నాను అంటుండు.
అసలు అవమానం జరిగిందని మీరు అనుకోవడం ఏంటండి? అది జరిగింది. మీరు మాట్లాడే మాటలకి అక్కడ మెగా ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. ఎందుకంటే ఇటువంటి మాటలు మాట్లాడే ముందు కొద్దిగా వెనక ముందు ఆలోచించుకోవాలి. అసలు ఆ మాట అంటే అభిమానులు ఏమైనా బాధపడతారా? లేకపోతే చిరంజీవి గారు ఏమైనా బాధపడతారా? రామ్ చరణ్ గారు ఏమైనా బాధపడతారా అనేది లేకుండా ఆ సినిమా ఫ్లాప్ అయిపోయింది. సినిమా ఫ్లాప్ అయిపోయిన తర్వాత కనీసం హీరో రామ్ చరణ్ అయినా ఫోన్ చేయలేదు, అటు డైరెక్టర్ శంకర్ అయినా ఫోన్ చేయలేదు. ఎందుకు ఫోన్ చేయాలి? కథ పట్టుకొని వెళ్ళింది ఎవరు? దిల్ రాజు గారు. డైరెక్షన్ చేసింది ఎవరు? డైరెక్టర్ శంకర్ గారు. ఆ కథ ఎందుకుంది మీరు, ఏది దిల్ రాజు గారు. కథని ఏ విధంగా అయితే మలచాలో, కథని ఏ విధంగా అయితే తీయాలో దగ్గరుండి డైరెక్షన్ చేసింది శంకర్ గారు. దీంట్లో రామ్ చరణ్ గారి పాత్ర ఏంటంటే, శంకర్ గారు ఏం చెప్తే, అంటే దర్శకుడు ఏం చెప్తే ఇతను అలా చేయాలి. ఇతను కథ పట్టుకొని వచ్చి ఇతను చేపించుకున్నాడు, అతను చేయమంటే ఇతను చేసిండు. ఆ సినిమా అనేది తీసే విధానం, ఆ కథ కూడా జనాలకు నచ్చలే, ఇటు ప్రేక్షకులకు నచ్చలే, అభిమానులకు నచ్చలేదు కాబట్టి ఫ్లాప్ చేశారు. ఇక్కడ రామ్ చరణ్ గారు బాధపడాలి. ఎందుకంటే 3 సంవత్సరాల దాకా మీ దగ్గరే ఉంటూ ఏం చేయమంటే, ఆ కథకు తగ్గట్టుగా ఏం చేయమంటే, ఏ విధంగా యాక్టింగ్ చేయమంటే మిమ్మల్ని నమ్మి 3 సంవత్సరాలు అతను డేట్లు ఇచ్చి మీ దగ్గరే ఉండిపోయిండు ఏ సినిమా చేయకుండా. కాబట్టి 3 సంవత్సరాల టైం అనేది వేస్ట్ అయిందిరా బాబు అని చెప్పి ఇటు రామ్ చరణ్ గారు బాధపడాలి. దగ్గర 6 నెలలు ఆ సినిమా వచ్చి దగ్గర 6 నెలలు దాటింది. 6 నెలల తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇటు రామ్ చరణ్ గారు ఫోన్ చేయలేదు, అటు డైరెక్టర్ శంకర్ గారు ఫోన్ చేయలేదు అని నోటుకొచ్చిన మాట అని ఆ మెగా ఫ్యాన్స్ని బాధ పెట్టినట్లయితే మరి బాధపడరా? సరే, ఇంకా ఆయన ఏమండవు ఒకసారి మళ్ళీ అనే రిలేషన్ నేను పాటు చేసుకోదలుచుకోలేదు. ఎందుకంటే జనం ఈ రోజు మాట్లాడుతున్న మాటలు కానీ, బయట రూలింగ్స్ కానీ, అభిమానుల బాధలు కానీ నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే ఒక హీరోని అలా అన్నప్పుడు ఎవరు కూడా భరించలేరు. నేను అన్న ఇంటెన్షన్ అలా కాదు. మాకున్న రిలేషన్స్ లో, మాకున్న క్లోజ్నెస్ లో నేను మాట దొరలాను తప్ప ఆయన అవమానపరచడానికి కాదు. ఒక మెగా హీరోలతో అందరితో మాకు మంచి సంబంధాలు ఉన్నాయి. వరుణ్ తేజ్తో ఒక ఫీరా కానీ, సాయి ధరమ్ తేజ్తో 2 సినిమాలు, చరణ్ గారితో 2 సినిమాలు చేశాం. చిరంజీవి గారు ఎప్పుడు మా రాజు గారితో కానీ నాతో ఎక్కువ మాట్లాడుతూనే ఉంటారు. ఇలాంటి అనుబంధం ఉన్న వాళ్ళని అవమానించేంత మూర్ఖుని కాను నేను. దయచేసి అందరూ అభిమానులు అందరూ అర్థం చేసుకోవాలి. సంక్రాంతికి గేమ్ చేంజర్ రిలీజ్ తో పాటు సంక్రాంతికి వస్తున్న సినిమాని ఒప్పుకోకపోయి ఉంటే, ఆయన చెయ్యొద్దు అని ఉంటే సినిమా రిలీజ్ అయ్యేది కాదు. ఆ రోజు ఆయన మనసు గొప్పది కాబట్టి, ఆ రోజు ఇబ్బందులు ఉంటారేమో ఫైనాన్షియల్ గా అనుకుంటూ కూడా ఆయన ఎందుకంటే పెద్దగా బడ్జెట్ అయిన సినిమా కాబట్టి మీరు మంచిగా దీన్ని కూడా రిలీజ్ చేసుకోండి అని ఒక గొప్ప మనసుతో ఉన్న వ్యక్తి ఆయన ఎందుకు అవమానపరుస్తాం? దయచేసి నన్ను నేను ఆయా మాటలు కానీ అపార్థం చేసుకుంటే ఫ్యాన్స్ కి అందరికీ నేను క్షమాపణ చెప్తున్నా. దయచేసి మా రిలేషన్ పార్ట్ చేయొద్దు. మాకు మళ్ళీ అదండి రెడీ అయింది. అయితే ఇతను మాట్లాడిన మాటల్లో నాకు ఒకటి నిజం అనిపించింది. మా ఇద్దరి మధ్య నాకు నచ్చింది ఏంటంటే, ఇతను మాట్లాడే మాటల్లో ఇటు గేమ్ చేంజరు, వెంకటేష్ గారు హీరోగా నటించిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం, ఈ 2 సినిమాలు కూడా నిర్మాత దిల్ రాజు గారే. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, దిల్ రాజు గారు ఇటువైపు గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయితే, అటువైపు మళ్ళీ వెంటనే ఈ సినిమా రిలీజ్ చేశారు. ఇది వెంకటేష్ గారు నటించిన సంక్రాంతికి వస్తున్నాం. ఈ 2 సినిమాలకు కూడా మళ్ళీ దిల్ రాజు గారి నిర్మాత. అసలు ఎక్కడైనా ఇలా జరిగిద్దా? ఒక హీరో నటించిన సినిమా పైన మళ్ళీ నిర్మాతకు మీరే ఉన్నారు, ఒక హీరోగా అగ్ర హీరో నటించిన సినిమా పైన మళ్ళీ ఇంకొక అగ్ర హీరో నటించిన సినిమా వదిలారు. గేమ్ చేంజర్ సినిమాకి ఫ్లాప్ టాక్ అనేది వచ్చేసింది. ఫ్లాప్ టాక్ అనేది వచ్చేసిన తర్వాత ఈ సినిమా పైకి లేచేసింది. సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా సూపర్ హిట్ అయింది. అసలు ఏ హీరో అయినా ఆ విధంగా ఒప్పుకుంటాడా? ఇప్పుడు సిరీస్ గారు కూడా అదే చెప్తాడు. రామ్ చరణ్ గారే కానీ ఒకవేళ ఒప్పుకోకపోతే చాలా ఇబ్బంది జరిగేదండి. ఎందుకంటే కలెక్షన్లు రావాలంటే సంక్రాంతి పండగ ఎక్కువ కలెక్షన్లు వస్తాయి. కాబట్టి ఈ 2 సినిమాలు ఒకేసారి రిలీజ్ చేస్తున్నాడంటే రామ్ చరణ్ గారు పెద్ద మనసుతోనే ఆయన ఒప్పుకున్నాడని అని చెప్తుండు. మరి అంత జాలిగుణమైన రామ్ చరణ్ గారు ఒప్పుకున్న తర్వాత 6 నెలల తర్వాత మళ్ళీ రామ్ చరణ్ గారిని ఎట్లా అనుబుద్ధి అయిందండి? అతను ఫ్యాన్స్ హట్ అవుతున్న సంగతి తెలియదా? సో ఇదండి పరిస్థితి. అంటం ఎందుకు, అనిపించుకోవటం ఎందుకు? చాలామంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ, మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.